కాంగ్రెస్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. రైతుల రుణమాఫీ చేయలేదు, పోయి పెద్ద మనిషికి ఓట్ల బోనస్ వేయలే, 20 రూపాయలు రావాలి బోనస్ ఓట్ల పైసలు. నేను కేలే మార్కెట్లో అమ్ముకుంటూ ఒకటి బోనస్ వేయలే, అది మోసం చేసిండు. తర్వాత రుణమాఫీ చేయలేదు, రైతు బంధు టంగు టంగు అన్నాడు, టంగు లేదు, టింగు టింగు లేదు, అవి మోసం చేసిండు. పచ్చి మోసం, దగ, దుర్మార్గమైన మాటలు, వేస్ట్ ముచ్చట్లు. వీళ్ళంతా ఏం చెప్పారు కదా, కాళేశ్వరం వేస్ట్, కాళేశ్వరం పనికిరా అని చెప్పారు. మేము మొగోళ్ళం తుమ్మిడి కాడ కడతాం, చచ్చిపోస్తాం, బెల్లం పిల్ల పోస్తాం, గ్రావిటీ నీళ్ళు వస్తాయి, చక్కగా నీళ్ళు వస్తాయి, అంత ఖర్చు వేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పటికి కూడా ఈ మొగోళ్ళకు మొగతనం ఉంటే, మొగోడైతే తుమ్మిడి కాడ డ్యామ్ కట్టాలి, నీళ్ళు తేవాలి. తెచ్చరా చెప్పాను, నేను తీరని సవాల్ చేస్తాం. వీళ్ళ వల్ల కాదు, కట్టరు, వీళ్ళ వల్ల కాదు. తుమ్మిడి డ్యామ్ కట్టడం, నీళ్ళు రావు, అన్ని ఒట్టి ముచ్చట్లు. వాస్తవం చెప్పాలంటే గోదావరిలో 900 టీఎంసీల వాటర్ వాడుకోవడానికి కేసీఆర్ 3 టీఎంసీల ఎత్తిపోసి ప్లాన్ చేసిండు. కరెక్ట్ ప్లాన్ చేసిండు, కరెక్ట్ కట్టిండు, అన్నీ ఒట్టి ముచ్చట్లు. ఇప్పటికి కూడా రాజకీయం నడుస్తుంది. అది ఎన్డీఎస్ రిపోర్ట్ ఉంది, దొంగ రిపోర్టు. కూలిపోగానే వచ్చిండు, రేజ్ బయట మాట్లాడిండు. 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. రిపోర్ట్ ఎందుకేను చెప్పాలగా, ఎన్డీఎస్ రిపోర్ట్ చెప్పాలగా, ఎందువల్ల గురించి చెప్పాలగా. రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నాడు ఎన్డీఎస్ రిపోర్ట్ ఇవ్వలే, అది రిపోర్ట్ ఇవ్వలే. మన వి ప్రకాష్ స్పష్టంగా చెప్పిండు, దుర్మార్గం చెప్పిన మాట చెప్పిండు వి ప్రకాష్, జలవిద్యుత్ సంస్థ నాయకుడు. ఇదంతా నీళ్లు రావు, వీళ్ళన్నీ పచ్చి మోసం, దగ. వీళ్ళు ఏమంటారు, కేసీఆర్ అప్పు చేసినాడు, కేసీఆర్ వచ్చినాడు 30,000 కోట్ల ఆదాయం. ఈ రాష్ట్ర బడ్జెట్ 30,000 కోట్లు, 2014 దిగిపోయినప్పుడు 2,40,000 కోట్ల ఆదాయం తెలంగాణది. మరి ఎడిపోయింది ఆదాయం చెప్పవు, మరి అప్పు చెప్తున్నావు. కానీ అప్పు అన్నీ పచ్చి మోసం, దగ, దోసుకోవడం తప్ప ఏమి లేదు. వీళ్ళు పైసా పని కాదు, నీళ్లు రావు, నిధులు రావు, ఏ పని కాదు, పైసా పని కాదు. ప్రజలు అది గోసపడాల్సిందే. మళ్ళీ కేసీఆర్ వస్తేనే అన్ని పనులు అయితే అన్ని అవుతాయి. అది వాస్తవం. వీడుంటే ఇంక 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కూడా కాంగ్రెస్ రాదు. మళ్ళీ గ్యారంటీ ముచ్చటి వీడే ఉండాలి 5 ఏళ్ళు, ఇంకోటి ముఖ్యమంత్రి వీడుంటేనే ఇంకా 30 ఏళ్ళకి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా అయిపోయింది. రైతు భరోసా, రైతు బంధు 2 సార్లు ఎగొట్టిండు, 2 టర్మ్ రావాలి. రైతులను 2 సార్లు మోసం చేసిండు, 2 రైతు బంధులు జేబులు వేసుకుండు. ఇంత మోసకారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అసలు ప్రజలకు, రైతులకు ఎటువంటి లాభం లేదు మేడం, అంత మోసం. కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు 100% బాగుండేది. రైతు బంధు టైం వచ్చేది, రైతు బీమా వచ్చేది, అదనంగా అన్ని పథకాలు వచ్చేది. ఈ ఒక్క పథకం కూడా రావట్లేదు. మోసపూరిత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. చెప్పేటి ఒకటి, చేసేటి ఒకటి. రుణమాఫీ చేస్తామన్నారు, సగాన్నే వదిలిపెట్టిర్రు. సగం మంది చేసిర్రు, సగం మంది చేయలే, అయిపోయింది అన్నారు. ఏ పని చేసినా సగానికే, సగం కూడా కాదు. ఈ రైతు భరోసా అయితే 10% కూడా వేయలే. కట్టే ఇస్తాడు, కేసీఆర్ కట్నే ఇచ్చ కదా, అంతే. మళ్ళీ కట్టే లేవు, ఇచ్చేది లేదు. 5 లక్షలు ఎవరికి ఇచ్చిండా మీకు తెలియదా?